ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ సాధించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. కంకిపాడు మార్కెట్ యార్డులో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిసరాల శుభ్రతపైన అవగాహన కల్పించి ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని ఆ పరిసరాల పరిశుభ్రత ప్రతి 3వ శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేయడానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పిలుపునివ్వటం జరిగింది. ఈ సందర్భంలో ప్రజలందరికీ అవగాహన కలిగింది. ఈరోజు పర్యావరణం యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా తెలిసే విధంగా ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేదే నరేంద్ర మోడీ గారు, దేశం కూడా అలాగే రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా చెత్త అనేది కూడా లేకుండా ఈరోజు ఒక్క తాడిగడప మున్సిపాలిటీలో 150 టన్నుల చెత్త వస్తూ ఉంది. అలాగే కంకిపాడు పంచాయతీలో సుమారుగా ప్రతిరోజు 10 నుంచి 15 టన్నుల చెత్త వస్తుంది. అలా ప్రతి గ్రామానికి కూడా ఈ యొక్క చెత్తని బైఫర్కేట్ చేసి ఏదైతే ప్లాస్టిక్, గాజు, భూమిలో కలవని వస్తువులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రీసైకిల్కి వెళ్ళే విధంగా, లేకపోతే పవర్ ప్లాంట్కి వెళ్ళే విధంగా ప్రతి 3వ శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేయడానికి